చదువు మాత్రమే మనల్ని మార్చగలిగే శక్తి. ఆ కాక నవ్వుతున్నాడు, పిల్లలని గౌరవం చెప్తున్నామండి. నిజంగానే గౌరవం చెప్తున్నాడు. నేను అమెరికా వెళ్ళినప్పుడు మాకు ఇంత గౌరవం చెప్తున్నామని లేదు. మేము పొద్దుగల 7:30కు సతి కట్టుకొని పోతే రాత్రి 9:30కి ఇంటికి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు చూస్తున్నది ఇంకా మేము నిజంగా చెప్పాలంటే కొంచెం ఇండియాకి వచ్చిన తర్వాతనే కొంచెం వెయిట్ గెయిన్ అయినాం, కొంచెం ఏమన్నా సుఖపడుతున్నామంటే ఇండియాకి వచ్చినాకనే. కానీ అమెరికా వెళ్ళినప్పుడు బాగా దొడ్డు కష్టం చేసేది. 7:30కే సతి కట్టుకొని పోయేది, రాత్రి 9:30కి వచ్చేది. కాబట్టి దయచేసి యవ్వనంలో ఉన్నప్పుడే మనిషి శక్తి సామర్థ్యాలు గట్టిగా ఉంటాయి. కాబట్టి నేను మా బంధువులు చుట్టాలలో కూడా చూస్తున్నా, బాగా గౌరవం చేస్తున్నారు. అడిగినప్పుడల్లా డబ్బులు, అడిగినప్పుడల్లా ఫోన్లు, బైకులు, ఇదంతా చదువు మీదనే దృష్టి పెట్టాడు తప్ప నేను మన ఉన్నతి కోసం చెప్తా ఉన్నా. సంఘం భవనము వివరాలు, ఖర్చులు, జమ పెద్దలందరూ మాట్లాడిండు బ్రహ్మాండంగా. ఇవన్నిటినీ కూడా నేను సమాజంలో చూస్తున్నటువంటి కొన్ని నా ఆలోచనలు మీతో పంచుకుంటున్నా. చదువు మళ్ళీ నేను ఇక్కడ చెప్తా ఉన్నా, ఒక 5 విద్యార్థులు బాగా చదువుకున్న వాళ్ళు ఈ సంవత్సరంలో ఒక 5 ఎవరైనా నాకు రెజ్యూమేలు పంపిస్తే ఈ 5 కూడా హైదరాబాద్ లో నేను ఈ సంవత్సరం మన రెడ్డి సోదరులకు జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఒక 5 రెజ్యూమేలు పంపించండి. 5 తక్షణం ఖాళీలు ఉన్నాయి హైదరాబాద్ ఆఫీస్ లా. ఇప్పుడంటే ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొదట మేమే ట్రైనింగ్ ఇస్తాం, 15,000 రూపాయలు నెలకు జీతం ఇస్తాం, స్వయంగా ఏసీ హాస్టల్ ఇస్తాం. మండే టు ఫ్రైడే, సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేయాలా, సాటర్డే సండే హాలిడేస్. బట్ సోమవారం నుంచి శుక్రవారం వరకు క్రమశిక్షణతో బాగా రుద్దుతాం. మీలాగా గారాబం చెయ్యం. ఎందుకంటే మొక్కై వంగనిది మ్రానై వంగున అంటారు. ఇప్పుడే వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చినా ఇప్పుడే. తర్వాత వాళ్ళు చెడిపోతే మీ చేతిలో ఉండరు, నా చేతిలో ఉండరు. ఒక్కసారి మన చేతుల నుంచి చెడిపోయిందంటే మీ చేతిలో ఉండరు, నా చేతిలో ఉండరు. కాబట్టి ఒక 5 రెజ్యూమేలు నాకు అధ్యక్షులు నల్లనారాయణ రెడ్డి గారికి, గోపిడి రామరెడ్డి గారికి పంపించండి. తక్షణం వాళ్ళని జీతాల్లోకి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. బీటెక్ చేసిన వాళ్ళైతే చాలా సంతోషం, ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఆ తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే నా వంతుగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సంఘం భవనం కోసం కానీ సంఘం అభివృద్ధి కోసం కానీ నిరంతరం నా ఆలోచనలు కానీ శక్తి వంచన లేకుండా తప్పకుండా నేను ప్రజా జీవితంలో ఉన్నన్ని సంవత్సరాలు, ప్రజా జీవితంలో పదవులు ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడినా, తప్పకుండా మనసా వాచ కర్మేణ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఏ కష్టకాలం వచ్చినా, అర్ధరాత్రి ఏ పని పడినా, ఏ చిన్న మీకు సమస్య వచ్చినా తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు. తప్పకుండా మీకు చిన్న కష్టం వచ్చినా మీ బిడ్డ మీకు తోడుగా ఉంటాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరి కృషి ఫలితం మీ అందరి కృషి ఫలితం. దీంట్లో ఎందరో ఏమంటారు, దీనికి రాళ్ళెత్తిన కూలీలు లాగా పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది సంఘం అధ్యక్షుల వాళ్ళే బిల్డింగ్ కు నీళ్లు కొట్టిళ్ళు, కూలీ పని, చెప్రాష్ పని నుంచి ప్రెసిడెంట్ పని వరకు అన్ని చేసిండ్రు. సంఘం యొక్క పూర్తి కార్యవర్గాన్ని పేరు పేరున దీనికోసం కష్టపడ్డ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఒక్కసారి వారికి చప్పట్లు కొడితే మన యొక్క ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేసినట్టు అవుతాయి. మనస్ఫూర్తిగా నారాయణ రెడ్డి గారు, రామరెడ్డి గారు, మిగతా పెద్దలందరికీ కూడా, ఇంతకుముందు కంది లక్ష్మారెడ్డి గారి పేరు కూడా తీయడం మర్చిపోయినా, మీరు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున కష్టపడ్డారు. వారందరికీ ధన్యవాదాలు. మీ అందరి శ్రమ వల్ల ఇంత పెద్ద బిల్డింగ్ సాధ్యమైంది. అలాగే రెడ్డి సంక్షేమ నిధి అని పెట్టడం జరిగింది. ఇప్పుడే మా జగదీష్ మామ చెప్పిండ్రు. వారి సూచనలకు అనుగుణంగా ఐకే రెడ్డి గారు కూడా ఇప్పుడే అన్నాడు. మీరు ఇంతకు ముందు కూడా మనం నారాయణ రెడ్డి గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క రూమ్ కి దాదాపు 5 లక్షల రూపాయల రూమ్ కొంతమంది దాతల్ని సంప్రదించడం జరిగింది. మన ఆదిలాబాద్
ప్రాంతానికే కాకుండా నల్లగొండ, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి నా కొంతమంది మిత్రులు వాళ్ళ యొక్క అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ కూడా సాఫ్ట్వేర్ కంపెనీల యొక్క వాళ్ళ తండ్రి గారు తల్లి గారి పేరు మీద వాళ్ళు నిర్మాణం చేద్దామని కొంత మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి సమాధానం రాగానే తప్పకుండా నారాయణ రెడ్డి గారికి తెలియజేస్తా. నా తరపున ఏ సహాయమైనా చేయడానికి నేను నిరంతరంగా సిద్ధంగా ఉంటా. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా. ఈ అవకాశము ఇచ్చినందుకు ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 2 గంటల టైం కేటాయించాలని నన్ను ప్రెసిడెంట్ గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా 2 గంటల టైం ఖచ్చితంగా కేటాయించిన తర్వాతనే వెళ్తా. అందుకే పెద్దలందరూ మాట్లాడితే మొదట రమణ గారిని కూడా మాట్లాడమని చెప్పిన, బట్ వాళ్ళు నాకు కమ్యూనికేషన్ లోపం వాళ్ళ ఇచ్చారు, పాపం వారిని మాట్లాడమని చెప్పిన. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ రెడ్డి సంక్షేమ భవనం దినదిన ప్రవృద్ధిమానంగా ఎదిగి వేలాది మంది విద్యార్థులకి, బాలికలకు, మెన్స్ కి, ఉమెన్స్ కి, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా వేలాది మంది ఉద్యోగాలు సాధించాల ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో కూడా, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మరింత ఉన్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై రెడ్డి, జై జై రెడ్డి. థ్యాంక్ యూ సార్. రెడ్డి సంక్షేమ సంఘ కార్యక్రమాల్లో